రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అవసరాన్ని బట్టి, అవకాశాలను బట్టి పొత్తులుంటాయి. దానికోసం ఎన్నో ఎత్తులు వేస్తూ ఉంటారు. డీఎంకేను ఎన్డీఏలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు, నిన్న మొన్నటి వరకు రాహుల్ గాంధీని చాలా గొప్ప అని అభివర్ణించిన డీఎంకే ఇప్పుడు ఎందుకు విరుచుకుపడుతోంది? ఇది దేనికి సంకేతం? నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ కు అత్యంత ఆప్తమిత్రునిగా ఉంది డీఎంకే. తమిళనాట ఎన్నికల ఫలితాల తర్వాత టీవీకేతో జతకట్టింది కాంగ్రెస్. దీంతో రగిలిపోతోంది డీఎంకే. ఇదే సమయంలో పార్లమెంటులో 3/2 మెజార్టీని సాధించే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ డీఎంకే మధ్య దశాబ్దాల కాలంగా ఉన్న స్నేహం విడిపోవడంతో ఎన్డీఏలోకి డీఎంకే వస్తుందన్న ఊహాగానాలకు బలం చేకూరింది. రాజకీయాల్లో మిత్రత్వాలు, శత్రుత్వాలు శాశ్వతంగా ఉండవు. దీనికి తగ్గట్లే ప్రస్తుత తమిళనాడు రాజకీయాలు మారుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా విజయ్ టీవీకేతో కలిసిపోయింది. ఇది స్టాలిన్ ను తీవ్రంగా అవమానించినట్లయింది. వ్యక్తిగతంగానూ స్టాలిన్ బాధపడ్డారు. అందుకే కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇటీవలి ఢిల్లీలో జరిగిన ఇండీ కూటమి భేటీకి సైతం వారు హాజరు కాలేదు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణలు చేపట్టాలన్నా లేదా కీలక బిల్లులను ఏకపక్షంగా ఆమోదించాలన్నా బీజేపీకి 3/2 మెజార్టీ అవసరం. ప్రస్తుతం ఎన్డీఏకు అది లేదు. తృణమూల్ రెబెల్ ఎంపీలు, డీఎంకే సభ్యులు తోడైతే తేలికవుతుందని భావిస్తున్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు, జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది. విశేషంగా విమర్శించారు. సో ఆయన ఇది చూస్తే రాహుల్ గాంధీ ఆయన ప్రవర్తన ఆయన కొంచెం మర్యాదపూర్వకంగా చేయలేదని ఓపెన్గా కనపడుతుంది. అదే కాకుండా ఇప్పుడు డిఎంకే ఏమైనా ఎన్డీఏలో చేరతాడంటే వెంటనే జారు. కానీ డిఎంకే సపోర్ట్కి డీలిమిటేషన్ బిల్లుకి కొన్ని కన్సెషన్స్, కాంప్రమైజెస్ బీజేపీ చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఈ జూలై నెలలో మళ్ళీ ఆ డీలిమిటేషన్ బిల్ తీసుకొస్తారు. డిఎంకేకి ఒక దారి చూపెట్టడానికి వాళ్ళు అడిగిన అష్యూరెన్సెస్, ఏ రాష్ట్రాలు అయితే దక్షిణలో పాపులేషన్ కంట్రోల్ చేశారో వాళ్ళకి నష్టం లేకుండా చూస్తామని మన అమిత్ షా అన్నారు. అది మేము పాటిస్తాం, సీరియస్గా అష్యూరెన్స్ ఇస్తాం. అదే కాకుండా మన 9వ క్లాస్కి అందరికీ 3 లాంగ్వేజ్ ఫార్ములా రావాలని పెట్టి జూలై 1 నుంచి అది పాటిస్తామని అదే మారుస్తారు. సో ఈ 2 విషయాలు ట్యాకిల్ చేస్తే డిఎంకేకి ఒక సందు దొరుకుతుంది. బీజేపీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సపోర్ట్ చేయడానికి కలుస్తారా ఎన్డీఏతో? అప్పుడే కలిస్తే మాత్రం డిఎంకేకి సెట్ బ్యాక్ వస్తుంది. ఎందుకంటే ఏం కారణాలు లేవు, ఎలక్షన్స్ అప్పుడే ఏం లేవు, లాభాలు లేవు. కాబట్టి కలుస్తారా లేదా తర్వాత వస్తుంది. ఇప్పుడు మాత్రం ఇద్దరు కలిసి పనిచేస్తారు. ఎందుకంటే బీజేపీ కూడా డిఎంకేకి కావాల్సిన కన్సర్న్స్ అన్ని అడ్రస్ చేస్తున్నారు. ద్రావిడ సిద్ధాంతాన్ని నమ్ముకున్న డీఎంకే హిందూత్వ వాదాన్ని వినిపించే బీజేపీతో కలవడం ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని కొందరు అంటున్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం వంటి అంశాలపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో ఈ 2 పార్టీల కలయిక అసాధ్యమని మరికొందరి వాదన. అయితే రాజకీయాల్లో అధికారం ముఖ్యం కాని భావాజాలందేముందంటున్నారు విశ్లేషకులు. గతంలో ఎన్డీఏలో వాజ్పేయి హయాంలో డీఎంకే భాగస్వామిగా ఉంది. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకంటున్నారు? పైగా ఇప్పటి రాజకీయాల్లో రాహుల్ గాంధీ పెద్ద జోక్గా తయారయ్యారని ఆరోపించింది డీఎంకే. ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యతను రాహుల్ బలహీనపరుస్తున్నారంటూ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ రాజకీయ ఉనికి కోసం పోరాడుతుండగా తాము వారిని భుజాలపై మోశామని, కానీ ఒక కొత్త బొమ్మ రాగానే వారు తమకు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారని డీఎంకే అధికార పత్రిక మురసోలిలో ఎడిటోరియల్ రాశారు. రాష్ట్రాల్లో విపక్ష పార్టీలను కాంగ్రెసే బలహీనపరుస్తోందని చెప్పారు. రాహుల్ కు రాజకీయ పరిపక్వత, స్థిరత్వం లేకపోవడమే కూటమిలో విభేదాలకు కారణమని మురసోలి అభిప్రాయపడింది. ప్రజల తీర్పును గౌరవించి డీఎంకే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలే కాని కూటమి పార్టీలపై నిందలు వేస్తూ విమర్శలు కొనసాగిస్తే ఆ పార్టీ ఇక ఎన్నటికీ తమిళనాడులో అధికారంలోకి రాలేదని కాంగ్రెస్ మండిపడింది.